అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపాలిటీ పరిధిలో అన్ని వీధులు కూడా శుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని 5 రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఏర్పాటు చేసిన ఈ సందర్భంలో మొదటి రోజు మీ యొక్క డివిజన్లో ఏర్పాటు చేసి మేము రావడం ఇంతకుముందే మన వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వాలు కూడా మన యొక్క గ్రామం మన మున్సిపల్ పరిధిలో వార్డులన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, చెట్లు నాటాలి, మంచినీళ్ళు అందియాలి, మురికి కాలువల్ని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఇబ్బంది కాకుండా చేసుకోవాలనే నిరంతర కార్యక్రమం. కాబట్టి మనం ఏదైతే కార్యక్రమం పెట్టుకొని ఈ 5 రోజులే పాటించి వదిలేయకుండా మన ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు 4 చెట్లు నాటి పచ్చదనాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు స్వచ్ఛదనం ఈరోజు కార్యక్రమాల్లో మురుకు కాలువలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా బాగు చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న కాలువల్లో ఏదైతే మంచిగున్న దగ్గర ఆ యొక్క మురుకు కాలువల్ని ఉంచి రిపేర్ చేయడం తప్పకుండా ఏర్పాటు చేస్తాం, ఏం ఇబ్బంది లేకుండా. ఏదైతే వీధి మన రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లకి 40 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇంతకుముందు మన సాంబయ్య గారు చెప్పినట్టుగా మీ డివిజన్ కూడా వారు చెప్పినట్టుగా మంజూరు చేశాం. ఈ మధ్య కాలంలో పనులు ప్రారంభించి ఆ యొక్క సీసీ రోడ్డు నిర్మాణం, మురికి కాలువల ఆ యొక్క నిర్మాణం చేసి శుభ్రంగా ఉంచే ఆ యొక్క కార్యక్రమానికి మంజూరు చేశాం. అది కూడా పని చేపిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. సీసీ రోడ్, మురికి కాలువలతో పాటు మంచినీళ్ళ కార్యక్రమం అమృతలో ఏదైతే మున్సిపల్ పరిధిలో 30 కోట్ల రూపాయలు మంజూరు చేశాం, టెండర్ కూడా అయింది. ఆ యొక్క 30 కోట్ల రూపాయలు పట్టణానికి సంబంధించే మంజూరు చేశాం. మీ పట్టణానికి ఏది మిషన్ భగీరథ నీళ్లు పూర్తి స్థాయిలో ఏదైతే అందుతాయని చెప్పి ఆశించాం, కానీ అన్ని ఇళ్ళకి వచ్చే అవకాశం లేని ఏదైతే ఈ సందర్భంలో డీఫ్లోరైడ్ ఖానాపూర్లో ఉండబడే ఆ యొక్క ప్రాజెక్టు నుంచి నీరు తీసుకొని వచ్చి నర్సంపేటకి 360 రోజులు 24 గంటలు నీరు అందించాలనే లక్ష్యంతో ఆ 30 కోట్ల రూపాయలతో పాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12 కోట్ల రూపాయలకు కూడా ఇంజనీరింగ్ అధికారులతో ప్రతిపాదన పంపించాం. ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ మన డిప్యూటీ సీఎం గారు ఆమోదం చెప్పినారు. అది వెంటనే ఈ వారం పరిధిలో ఆ మంజూరీ వస్తాయి. 30 కోట్లు, ఈ 12 కోట్లు, 42 కోట్ల రూపాయలు మంచినీళ్ళకి మీ యొక్క పట్టణానికే కేటాయించామని చెప్పి ఈ సందర్భంగా ఈ పాత్రికేయులకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.